ఇక్కడ కళా సిల్క్స్ పేరు మీద చేనేత హస్తకళల ప్రదర్శన మరియు అమ్మకాలు పేరుతో ఎగ్జిబిషన్స్ అయితే ఇక్కడ టిటిడి కళ్యాణ మండపం ఏదైతే బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ పాత బస్ స్టాండ్ ఎదురుగా ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ నిర్వహణలో చేనేత హస్తకళల ప్రదర్శనలు ప్లస్ అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఏ కలెక్షన్స్ ఉన్నాయి అంటే ఇలా నిర్వహించడం అయితే కొత్త అయితే కాదు, ఎప్పటి నుంచో నిర్వహిస్తూనే ఉంటారు. సో ఇక్కడ వచ్చే వాళ్ళంతా కూడా చాలా రీజనబుల్ గా హస్తకళలకి చేయూతనిచ్చే ప్రయత్నంగా వాళ్ళకి ఎగ్జిబిషన్స్ ని పెట్టుకునే వాళ్ళకి మంచి నాణ్యమైనవి నేరుగా ఎవరైతే హస్తకళల్లో చేస్తారో వాళ్ళే వచ్చి ఇక్కడ అమ్ముకునేలాగా వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే వీళ్ళని ఆదరించాలని చెప్పాలి. ఒట్టి హస్తకళలతో పాటు వంటకాలకు సంబంధించి స్వచ్ఛమైన ఇంటి నుంచే తయారు చేసి ఇక్కడ నేరుగా తీసుకొచ్చి అమ్మే పిండి వంటల దగ్గర నుంచి అన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో లేడీస్ కావాల్సిన ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ అయితే చాలా చీప్ గా అంటే చాలా తక్కువ ధరలో చాలా మంచి నాణ్యమైనవి దొరుకుతుంటాయని ఎక్కువ మంది చాలా రద్దీగా ఉంటుంటుంది. ఒకసారి పెట్టిన ప్రతిసారి ఏదో ఒక సేవను చూపిద్దాం అనుకునే ప్రయత్నంలో సుమన్ టీవీ ఖమ్మం ప్రేక్షకులకి ఇది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి అన్ని అంటే ఒక చోటుకు వస్తే అన్ని దొరుకుతాయనే టైప్ లో ఆడవాళ్ళందరూ అయితే ఖచ్చితంగా చూసి విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన కొంతమంది సందర్శకులు కొనడానికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే. నమస్తే అండి. హస్తకళలకి చూస్తే మీరు ఎగ్జిబిషన్ ఆల్రెడీ చూసున్నట్టున్నారు. సో ఎలా ఉంది ఎగ్జిబిషన్? బాగుంది. రీజనబుల్ గా చేనేత అంటే కాస్ట్ ఉంటాయి అనేది ఒకటి థాట్ ఉంటది, కానీ చాలా రీజనబుల్ గా ఉన్నాయి కంపేర్ టు బయట కంపేర్ చేస్తే. వీళ్ళకి డ్రెస్సెస్ గానీ వేరే ఐటమ్స్ గానీ ఏది ఉన్నా కానీ చాలా కంఫర్టబుల్ రీజనబుల్ గా ఉన్నాయి రీజన్స్. సో హస్తకళల మీద ఆధారపడి ఎంతో మంది ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా మనం చూడాలి. హస్తకళని చిన్న చూపు చూసే ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిదని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అమ్మా చెప్పండి, ఇక్కడ అన్ని రీజనబుల్ గా ఉన్నాయండి. శారీస్ అయినా క్లాత్స్ అయినా అన్ని బాగున్నాయి. అలానే ఇక్కడ కావాల్సిన రోజువారీకి కూడా బాగున్నాయి. ప్రైజెస్ అన్ని రిలేటబుల్ గా ఉన్నాయి. ఎగ్జిబిషన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి చూసారు, ఎలా అనిపించింది? ఇప్పుడే టాప్స్ అవన్నీ చూసాము, టాప్స్ అండ్ శారీస్ అన్ని చూసాము. ప్రైజెస్ బాగా నచ్చాయి. అలానే క్లాత్ క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇప్పుడేమో ఇవి హౌస్ హోల్డ్స్ తీసుకుంటున్నాము. అందరూ మా మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి సూటబుల్ గా ఉండేటట్టు ఉన్నాయండి. చూస్తున్నారు మీరు ఖమ్మమేనా? ఖమ్మమేనండి. ప్రెసెంట్ ఇప్పుడే వచ్చాం, కానీ కాటన్ శారీస్ ఇంకా పెడితే బాగుంటది అనిపిస్తుంది. కలెక్షన్స్ ఇంకా ఎక్కువ రావాలి, కలెక్షన్ ఎక్కువ ఆదరిస్తా ఉంటే వాళ్ళు. చేనేత వస్త్రాలు కొంచెం ఏజ్డ్ వాళ్ళకి మీకు యాక్చువల్ గా చేనేత అంటే మీకు కాటన్ కి ఎక్కువ ఇష్టం అండి. చేనేత వస్త్రాలు అంటే సూపర్ సూపర్. అది ఎప్పుడు కూడా ఇక్కడ పెడుతూనే ఉంటారు కదా రెగ్యులర్ గా టిటిడి కళ్యాణ మండపం? ఇదే రావడం ఫస్ట్ టైం. రెగ్యులర్ పెడుతూ ఉంటాం అయితే గమనించాం. ఇదే మొదటిసారి మీకు కవర్ చేయడం కూడా. అవును, బానే ఉందండి. రీజనబుల్ డ్రెస్సులు అవన్నీ రీజనబుల్ ఉన్నాయి. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళక ముందే బయట మహిళల్ని ఆకర్షించే విధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా రీజనబుల్ లో ఉన్నాయని బాగా వస్తుంది. ఇప్పుడే సాయంత్రం పూట ఎక్కువ మంది వచ్చే ఆస్కారం ఉంది. సో ఇక్కడ చూడండి ఇటువైపు ఇవన్నీ కూడా చెక్కతో హోమ్ మేడ్ చేసిన ఇవి. సో చెప్పండి, ఇక్కడ ఈ ప్రదర్శన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఐటమ్ అది వెరైటీ అయితే చాలా బాగుంది. ఇది చేనేత ప్రదర్శన కదా, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అందరు వస్తున్నారు. ఇక్కడ ప్రతి రకాల వస్తువులు ఉన్నాయి ఇక్కడ తక్కువ రేట్ల. ఇదేమో సారంగపూర్ ఐటమ్ చాలా బాగుంటాయి. మనం ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ వెరైటీగా ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ మంచిగా బాగుంటాయి, మంచి క్వాలిటీతో ఉన్నాయి. అన్ని క్వాలిటీ అంటే ఇది సీసం వుడ్, ఇది చెక్క వుడ్. ఇది సారంగపూర్కి వెళ్ళి వస్తున్నాయి అన్నమాట. మీకు దీని మీద అవగాహన ఉంది? అవును, ఇందాక ముందు తీసుకున్నాం మేము, చాలా బాగుంటాయి. మనీ బ్యాంక్ ఇవి మనం మామూలుగా చిన్న పిల్లలకి పైసలు పెట్టుకోవచ్చు బ్యాంక్, లేకపోతే మనం ఆఫీస్ లో టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. ధూప్ స్టిక్ మనం కార్ లో వెళ్ళేటప్పుడు లేకపోతే ఆఫీస్ లో కానీ జస్ట్ దీనిలో ఓపెన్ చేస్తే ధూప్ ఉంటాయి. లాస్ట్ టైం తీసుకున్నాం మేము, చాలా బాగుంటాయి. ఓకే ఓకే. చూడండి ఇక్కడ కలెక్షన్ చూడండి, ఒకసారి కలెక్షన్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. మొత్తం కూడా ఇవన్నీ చేనేత అంటే ఇవన్నీ హస్తకళలోకి సంబంధించిన రిలేటెడ్ ఇవన్నీ కూడా
नमस्ते एक्चुअली ये जो आपके पास ये पूरे हैंडमेड है जी प्योर हैंडीक्राफ्ट आइटम है और ये मैन्युफैक्चरिंग कश्मीर का है। वो कश्मीर आप कहाँ से मैं उत्तराखंड देहरादून। तो उधर से इधर आके एग्जीबिशन लगाते हैं जी 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 तो कितने साल से इधर आते जाते रहते 20 ईयर हो गया हैं खम्मम को खम्मम को 20 ईयर हो गया। 20 ईयर में एक प्रोग्राम 20 साल से इधर आते इधर ही लगाते जा रहे जी सर जी जी हैं ओके ओके अब आपके आइटम्स के बारे में बोलिए डिफरेंट आइटम बोलिए एंड कुकिंग यूज आइटम and पप्पू गुत्ती मसाला बॉक्स दिस इज डिफरेंट आइटम डिफरेंट मसाला बॉक्स एंड कश्मीरी वर्क ज्वेलरी बॉक्स वो क्या तो क्या है वो బాక్స్ ज्वेलरी बॉक्स है कश्मीरी बॉक्स है జ్యువెలరీ బాక్స్ जी ज्वेलरी बॉक्स సో బంగారం పెట్టుకోవడానికి కూడా బాక్స్ అన్నమాట అది ఆ బాక్స్ ని కూడా చూడండి ఆ డిజైన్స్ ఎంత అద్భుతంగా చెక్కారు प्योर हैंडीक्राफ्ट మొత్తం ఆ చేత్తో చేసిందేనంట చాలా బాగుంది అంటే ఇది చూడండి ఇదంతా కూడా ఇదంతా చూడొచ్చు మనకి కొత్త ఏం కాదు కానీ హస్తకళల్ని మనం ప్రోత్సహించే దాంట్లో మనం ఎంతో కొంత భాగం అయితే ఉండాలి ఆహా ఇందులో జ్యువెలరీ పెట్టుకోవచ్చట బాగుంది సో ఈ సైకిల్ సో ఇంటీరియర్ డెకరేషన్ లో ఇంట్లో పెట్టుకోవడానికి కోమ్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కోమ్స్ కూడా చెక్కలతో చేసినవి ఉన్నాయి అంటే తెలిసినయే బట్ వీళ్ళ కళల్లో అంటే చూడడానికి చాలా బాగా ఆకర్షణీయంగా ఉండే విధంగా ఇవి ఇలాంటి తయారు చేశారు ఫర్ పాట్స్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా చూడండి హ్యాంగ్ చేసుకోవడానికి ఇంట్లో కొంచెం డెకరేషన్ దీనిలాగా क्या आइटम्स है पिगी बैंक किटी बैंक है किटी बैंक है ओके डिफरेंट inside available different key stand box trays this is different see this is pure handicraft item and pure handmade no joint single piece सिंगल पीस में ये बनाया है जी ओके अच्छा है बहुत अच्छा है Okay. basket this item is not joint single piece వావ్ సూపర్ గా చూడండి apple shape ఓకే దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చా గోడకి ఓకే only inside is one screw available by hand is cutting this is pure చూడండి వాళ్ళ పనితనానికి గొప్పగా ఉంది fruit basket ఫ్రూట్ బాస్కెట్ single piece में చూడండి చాలా బాగుంది ఇది భలే ఫోల్డబుల్ గా చాలా భలే ఉంది చూడండి అలా అయిపోతే ఫ్రూట్ బాక్స్ ఇలా అయిపోయింది ఓకే రైట్ అండి సో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇక ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడ చాలా ఉన్నాయి acupressure Hmm. my item is this is item స్పెషల్ different item this is acupressure reflex center all particular point inside available ఏబి जी exercise item है this is acupressure hand pressure ball for cramp shake numbness blood circulation problem that is for rolling you after sitting one problem not 3 and 4 minute rolling 3 and 4 minute after use you not satisfy you come back tomorrow I give money this is 100% useful item for you chair is sitting సో ఈ చెప్పేది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పనిచేస్తుందని చెప్తున్నారు ఇది యూస్ఫుల్ ఐటమ్ ఇది మీకు నచ్చలేదు వాడిన తర్వాత అంటే కూడా వస్తే రిటర్న్ ఇస్తే ఆయన డబ్బులు కూడా ఇస్తారని చెప్తున్నారు మళ్ళీ ఓకే కర్ణాటక హ్యాండ్ క్రాఫ్ట్స్ సో కర్ణాటక దగ్గర నుంచి తయారైన బొమ్మలట ఇవి సో ఈ బొమ్మల్ని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అంటే యాక్చువల్ గా చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మంచి డెకరేషన్ గా ఏమంటారు షోకేజీల్లో పెట్టుకోవడానికి పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి సో సో చాలా ఉన్నాయండి పాపం వీళ్ళందరినీ నిజంగా ప్రోత్సహించాలి లేకపోతే ఇవన్నీ కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడుతుంది చాలా బాగున్నాయి అసలు అయితే నిజంగా ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి మన ఖమ్మంలో ఉండే వాళ్ళు రామ్ మందిర్ కూడా చూడండి ఎంత చక్కగా చేశారో సూపర్ సో నిజంగా కళాకారులని నిజంగా ప్రోత్సహించాలండి ఈ కళలు ఇదంతా కూడా రెడీమేడ్ వస్తువులకి వీటికి అయిపోయారు కానీ ఇలా హస్తకళల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళ టాలెంట్ నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఒకదానికి మించిన ఒకటి పిల్లలకి చూడండి ఇప్పుడు అంతా ప్లాస్టిక్ చూడు మంచి చెక్కతో తయారు చేసినాయి ఎంత అద్భుతంగా ఉన్నాయి మేడ్ ఇన్ ఇండియా అని చూడండి ఎంత గర్వంగా అనిపిస్తుంటుందో చదువుతుంటే మేడ్ ఇన్ ఇండియా సో వెరీ నైస్ అండి సో నిజంగా ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించాలి
కీ చైన్స్ కూడా ఇవి మొత్తం చెక్కతో మంచి హ్యాండ్ మేడ్ తో చేసినవేనట. కీ చైన్స్ కూడా రకరకాల కీ చైన్స్ ఉన్నాయి. స్పెషాలిటీ अगरबत्ती धूप स्टिक टॉयस ఓకే. ఇవన్నీ కలర్స్ వేరే వేరే ఫ్లేవర్స్ అంటే స్మెల్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్. आप कहाँ से आए? हम यूपी से. యూపీ సే. సో ఈ చాలా ప్రాంతాల నుంచి చాలా రకరకాల తీసుకొచ్చి ఇవన్నీ కూడా స్వయంగా తయారు చేసి ఇది చేసుకున్న వాళ్ళదే. చూడొచ్చు మొత్తం ఇదంతా చేనేత సంబంధించిన వస్త్రాలు మగవారికి ఆడవారికి అన్ని ఆల్మోస్ట్ చాలా కలెక్షన్స్ అయితే ఇక్కడ తీసి దింపడం అయితే కనిపిస్తా ఉంది. సో లోపల కూడా ఈ లేడీస్ కి సంబంధించి చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టున్నారు. ఒకసారి మాట్లాడదాం. సో ఎలా ఉంది ఎగ్జిబిషన్? సో దీని గురించి మీరు చెప్పండి. మన ఖమ్మంలో ఎగ్జిబిషన్ పెడుతూనే ఉంటారు, బట్ మీరు వస్తుంటారా? ఎట్లా ఉంది? అవునండి, మేము వస్తూనే ఉంటాము. అంటే బయటతో పోల్చితే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి, ప్లస్ వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది కదా. సో మనకి ఎట్లా చూసినా ఇది బెనిఫిటే అండ్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మేము రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాము. ఎప్పుడు చేనేత పెడతారా అని ఆ బయట చూస్తూ ఉంటాము బోర్డు. అవును, టిటిడి కళ్యాణ మండపం అనగానే చేనేతకి బాగా పాపులర్ అది. సో ఎప్పుడైనా ఈ జ్యువెలరీ అంటే ఏంటి? వాట్ ఈస్ దీని గురించి? యాంటిక్ అండి. ఈ యాంటిక్ పీస్లు మనకి బయట దొరకవు. మామూలుగా రెగ్యులర్ గా ఇవి దొరుకుతాయి, కానీ యాంటిక్ పీస్లు అంటే మనకి చేనేత వాళ్ళ దగ్గర దొరుకుతాయి. సో నాకు యాంటిక్ పీస్లు అంటే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్, అందుకనే వచ్చా. సో వస్త్రాల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఉండే వస్త్రాలు, చేనేత వస్త్రాల గురించి చాలా మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి. డెఫినెట్ గా పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే అది క్వాలిటీ మనం ఎన్నిసార్లు వాష్ చేసినా గానీ కలర్ చేంజ్ అవ్వదు, క్వాలిటీ చేంజ్ అవ్వదు. సో నేనైతే డెఫినెట్ గా చేనేత వాళ్ళు పెట్టినప్పుడల్లా మంచి శారీస్, యాంటిక్ జ్యువెలరీ అయితే తీసుకుంటున్నాను. చేనేత కళాకారులను ప్రోత్సహించే. అవునండి, డెఫినెట్ గా వాళ్ళని ప్రోత్సహించాలి, ఎందుకంటే వాళ్ళకి బయట వ్యాపారులకి తేడా ఏంటి అంటే వాళ్ళకి పడ్డదానికి ఏ మాత్రం కొంచెం తేడాతోనే మనకి సేల్ చేస్తారు. బయట అలా ఉండదు కదా. కూడా ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ప్రత్యేకతల్ని ఒకటే చోట ప్రదర్శించడం అనేది గొప్ప విషయం. అవునండి, డెఫినెట్ గా అండి. ఇన్ని షాప్స్ ఒకే దగ్గర ఉండడము అండ్ మనకి తక్కువ రేట్లో అందడం ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి కదండి. సో నాకైతే నేను పర్సనల్ గా సజెస్ట్ చేసేది ఏంటంటే చేనేత వాళ్ళు పెట్టినప్పుడు డెఫినెట్ గా అందరూ విజిట్ చేసి కొనుక్కుంటే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది, మనకి ఐటమ్ బెస్ట్ క్వాలిటీ వస్తుంది. సో ఐ డెఫినెట్లీ ఎంకరేజ్ ఖమ్మం పీపుల్, ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అండ్ బై అండ్ ఎంకరేజ్ దెమ్ ఇన్ ఆల్ ద వేస్. థ్యాంక్ యూ, వెరీ నైస్ అండి, బాగా చక్కగా చెప్పారు. ఇక్కడ చూడండి, ఆర్ట్ ఆఫ్ కాశ్మీర్ అట. కాశ్మీర్ నుంచి వీళ్ళు చీరలు తెచ్చారా ఏంటి దాని కనుక్కుందాం. जी सर, कश्मीरी सिल्क साड़ीज है, प्योर सिल्क साड़ीज है, ड्रेस मटेरियल्स है, टॉप्स है, ऑल कश्मीरी आइटम्स है. दिस इज कश्मीरी सिल्क साड़ीज, दिस इज सोनमर्ग सिल्क. ओके, दिस इज 40 ग्राम only weight साड़ी this one. And this one ये शोरूम में बेचना है तो कितना? कश्मीर शोरूम प्राइस 2500 का है, 20% डिस्काउंट. ओनली यहाँ पे एग्जीबिशन का हैंडलूम है, काला सिल्क का, ओनली 1500 आता है सर. ये 1500 में मिल जाएगा? जी सर, 1500 में मिलेगा. आप ये शोरूम में कितने में बेचते हैं? ये 2000 का है सर, शोरूम का आइटम. ये 2500 का है, प्योर सिल्क साड़ी, 40 ग्राम ओनली वेट साड़ी है सर. 40 ग्राम वेट साड़ी है. చూడండి, ఇది శారీ అట. అది చూడండి, కర్చీఫ్ లాగే ఉంది ఇది. 40 ग्राम ओनली वेट है. कश्मीर 40 ग्राम्स. कश्मीर शोरूम प्राइस 3500, ओनली 1500 साड़ीज, ओनली कश्मीरी प्योर सिल्क साड़ीज. वाओ, जस्ट सी, ओनली 40 ग्राम वेट्स. 40 గ్రాము. అసలు చూడండి, అది కర్చీఫ్ పెట్టినట్టు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయి Pure silk చీరని వాళ్ళు అప్పట్లో. प्योर सिल्क साड़ीज है सर. Only surf excel wash, no wearing this one साड़ीज also this one. And this one, these are collections showrooms पे नहीं? no showroom items, only Kashmir showroom items, only Kashmir. Okay, This one different sarees. This is Katan silk pure handloom sarees, no power loom ones. This చూడండి, షోరూమ్ లో దొరకని ఐటమ్ వీళ్ళ కాశ్మీర్ ఐటమ్ వీళ్ళ ప్రత్యేకత. Kashmir showroom is 5000, only 2000 rupees Kashmiri is this one stalls. ये 5000 रहता है बाहर शोरूम में, Yes, आपके पास 2000 में मिल जाएगा. मिलेगा सर, only 2000. చూడండి, వచ్చి మన ఖమ్మం వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేయండి, చేనేత వాళ్ళని. काला सिल्क एग्जीबिशन में एक्चुअली हैंडलूम है, आप 65% डिस्काउंट भी है सर. ऐसा नहीं है, आपको डिस्काउंट 65% डिस्काउंट ऑल स्टॉल का 65% डिस्काउंट. पूरे जो भी स्टॉल से 65% डिस्काउंट है सर. ये हैंडलूम एग्जीबिशन है,
काला सिल्क का है। हैंडलूम वाले पूरे ये हैंडलूम ऑल हैंड बनारसी कश्मीरी टॉप भी आएगा, बेडशीट आ अलग अलग वेरायटी है, पूरा ऑल इंडिया का वेरायटी है इसमें। साउथ में किसी जगह पे मिलेगा नहीं सर, ओनली कश्मीर में मिलेगा ये साड़ीज। नहीं ये कश्मीरी को कितना डिमांड है? बहुत डिमांड है सर, अभी तो कस्टमर थोड़ा कम आ रहा है, अभी धीरे धीरे मतलब अभी एग्जीबिशन स्टार्ट हो गया, धीरे धीरे एग्जीबिशन चालू हो जाके कस्टमर बहुत है सर, ये हैंडलूम एग्जीबिशन में ज्यादा कस्टमर आते हैं। ఓకే ఓకే. సో ఇది దీనికి మంచి ఆదరణ ఉందని చెప్తున్నారు. కాశ్మీర్ హ్యాండ్లూమ్ ఇది వీళ్ళ దగ్గరే దొరుకుతుందంట. ఇక్కడున్న పర్చేజ్ చేసే వాళ్ళకి 65% వరకు డిస్కౌంట్ కూడా ఉందని చెప్తున్నారు. సో అద్భుతంగా ఉన్నాయి, కలెక్షన్స్ అయితే బాగున్నాయి. ఖచ్చితంగా మీరు వచ్చి చూసిన తర్వాతనే మనకి ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, దీని క్వాలిటీ ఎలా ఉందో డైరెక్ట్ గా వచ్చి చూసినప్పుడే ఆ ఫీల్ తెలుస్తుంది మనకి. ఇక్కడ డ్రెస్సెస్ కావాల్సిన హ్యాండ్లూమ్ కి సంబంధించిన డ్రెస్సెస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. కలెక్షన్స్ ఇది ఎక్కడ కలెక్షన్స్ అండి? ఇది ఒక రాజస్థాన్. ఓకే, ఇది ఎంత రాజస్థాన్ కలెక్షన్స్ అట. రాజస్థాన్ కలెక్షన్స్ అన్ని కూడా ఈ స్టాల్ లో అయితే గమనించవచ్చు. హాయ్ సార్, నమస్తే. నమస్తే మీ పేరు? వినోద్ సార్ నా పేరు. సార్, ఈ ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు కదా, చేనేతకి సంబంధించి ఎగ్జిబిషన్ కమ్ సేల్ లాగా పెడుతూ ఉంటారు కదా. సో మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు? నేను అబౌట్ 20 years నుంచి పెడుతున్నాం సార్. అవును, యాక్చువల్గా అయితే చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఆల్టర్నేట్ మంత్స్లలో కనిపిస్తూ ఉంటుంది కదా. సో యాక్చువల్గా చేనేత వాళ్ళకి నిజంగా ఆదరణ ఇచ్చేదానికి మీరు ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. సో దాన్ని ఉద్దేశించే ఈ రోజు ఇక్కడ ప్రత్యేకించి నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఇండియాలో ఉన్న ప్రతి ప్లేస్ నుంచి మీరు ఇలా కలెక్ట్ చేసి ఆ కళాకారులందరినీ ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. సో దీని వెనక ఏంటి సార్ కారణం? ఇది మనము డైరెక్ట్ వ్యూవర్స్ వచ్చి డైరెక్ట్ అమ్ముతారు సార్. డైరెక్ట్ వ్యూవర్స్ వచ్చి అమ్ముతారు సార్. ఎవరు వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళు తెచ్చి ఇక్కడ ఇచ్చి అమ్ముతారు. అదే వాళ్ళే చేనేతగా వాళ్ళే తయారు చేసి మిడిల్ లో లేకుండా డైరెక్ట్ కస్టమర్ కి అదే ప్రత్యేకించి షాపుల్లో కొనుక్కుంటేనేమో నేరుగా కొనుక్కోకుండా చేతులు మారుతూ వచ్చే వరకు దాని ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది. అవును సార్, అదైతే కరెక్టే. ఇప్పుడు ఇక్కడ వస్తే మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది, డైరెక్ట్ వాళ్ళే కాబట్టి దాంట్లో మిడిల్ ఇయర్స్ ఎవరు లేకుండా డైరెక్ట్ వాళ్ళు తయారు చేసిన వస్తుంది మీకు వాళ్ళు ఇస్తున్నారు, తక్కువ రేట్లో ఇచ్చేస్తారు. ఇది మళ్ళీ వాళ్ళు మెటీరియల్ షాప్ వాళ్ళు తీసుకుంటారు, షాప్ వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మళ్ళీ అమ్మితే మీకు కొంచెం రేట్ గిట్టే ఎక్కువ ఉంటాయి. దీని గురించి డైరెక్ట్ వ్యూవర్స్ వచ్చి తయారీదారులే తీసుకొచ్చుకొని నేరుగా అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారు. సో ఇక్కడ ఏ రకాలు ఉన్నాయంటే చెప్తారు. ఇప్పుడు నేను లేడీస్ విషయంలోకి వస్తే డ్రెస్సెస్ చూశాను, శారీస్ చూశాను, జెంట్స్ వైజ్ గా వస్తే షర్ట్స్ చూశాను, ట్రౌజర్స్, ఇవన్నీ కూడా వాళ్ళు తొంతగా తయారు చేసిన. అలాగే ఇంకా ఎన్నెన్ని రకాలు ఉన్నాయి అంటే చేనేత బయట చూశాను, రకరకాల బొమ్మలు, కర్ణాటక నుంచి వచ్చిన బొమ్మలు కూడా చూశాను. అలాగే హ్యాండ్ మేడ్ తో చేసిన రకరకాల ఇంటి వస్తువులన్నీ కూడా చూశాను. అలా ఇంకెన్ని ఉన్నాయండి? చాలా రకాలు ఉన్నాయి సార్, చాలా టైప్స్. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? మన దగ్గర హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ ఉన్నాయి, 1 gram జ్యువెలరీస్, ముత్యాలు, రాజస్థాన్ స్టోన్స్ ఉంటాయి, స్టోన్ జ్యువెలరీస్, ఇది మన కుండపల్లి బొమ్మలు, అగరబత్తీలు తయారు చేస్తారు, అగరబత్తీలు ఉంటాయి. అవును, అగరబత్తీలు కూడా చాలా బాగున్నాయి, చాలా మంచి స్మెల్. అది నేచురల్ ఉంటాయి సార్, అందులో ఏం కెమికల్ ఏమి ఉండదు, నేచురల్ అగరబత్తీస్ తయారు చేసి అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి దాంట్లో, శాండిల్స్, మోగరా, అన్ని ఫ్లేవర్స్ దాంట్లో లభిస్తాయి మీకు. సో ఇదే పనిగా 20 సంవత్సరాలుగా ఏకదాటిగా వీళ్ళందరినీ ప్రోత్సహించు వీళ్ళందరి వెనకాల మీరు ఉండి నడిపిస్తున్నారు. అంతేకాకుండా మేము విన్నది ఏంటంటే ఇప్పుడు మన ఖమ్మం ఒకటే ప్లేస్ కాకుండా మిగతా ప్రాంతాలలో కూడా మీరు ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. అవి ఎక్కడెక్కడ ప్రాంతాల్లో కండక్ట్ చేస్తుంటారు? ఆల్ ఇండియా పెడతాం సార్. ఆల్ ఇండియా? ఆల్ ఇండియా. ఓకే. కాశ్మీర్ టు కన్యాకుమారి, ఆల్ ఇండియా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆల్ ఇండియాలో ఎగ్జిబిషన్ పెడతాం సార్. కొంచెం దేశమంతా చుట్టేస్తున్నారు ఈ విధంగా. సో చేనేత హ్యాండ్లూమ్స్ వాళ్ళని ఏదైతే ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. సో చూడొచ్చు. ఇది అదే కాకుండా మీరు ఖచ్చితంగా చూడాలి, ఇంట్లో చేసే మంచి పిండి వంటల్ని వాటిని కూడా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. నేను స్టార్టింగ్ లో చూశాను, దాని గురించి చెప్పాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ సోఫా కవర్స్ కూడా హ్యాండ్లూమ్స్ అండి, తయారు చేసినవే. ఓ అబ్బా, ఇది చూడండి ఎంత బాగున్నాయి. అంటే ఇదంతా హ్యాండ్ మేడ్ తో కుట్టినవే, హ్యాండ్ మేడ్. ఇప్పుడంతా మిషనరీ అయిపోయిందండి, ఎంబ్రాయిడింగ్ అన్న మిషనరీ అయిపోయింది కదా. సో చూడండి, ఇంత చేయాలంటే ఎంత కష్టపడి ఉండాలో. सोफा कवर, डाइनिंग टेबल कवर, फ्रिज टॉप कवर, कुशन कवर, फ्रिज हैंडल कवर, एंटी स्किड मैट आ जाएगा ऐसा. और ये सब टोटल हरियाणा पानीपत का आइटम है. बाहर जो शोरूम में मिलता है सर क्वालिटी पूरा थिकनेस रहता है और रेट सब रीजनेबल रेट रहता है सर. ఈ బ్యాగ్స్ గురించి చెప్పండి. ఇది మన తెలంగాణ స్పెషల్ సార్, పోచంపల్లి. ఓకే. ఇది అన్ని చేతులతో తయారు చేసిన బ్యాగ్స్, అన్ని పోచంపల్లి బ్యాగ్స్ ఉంటాయి. సో చాలా చూడండి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి, మంచి కలెక్షన్స్ ఉన్నాయి. నైస్.
कहाँ से आप कहाँ से यूपी। आपके पास क्या क्या स्पेशल्स है खादी है, शर्ट्स है, कुर्ता है, पैंट है। ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంటుంది ఎలా ఉంటాయి రేట్స్ तेलुगु नहीं आता। कहाँ से स्टार्ट होता है कहाँ से स्टार्ट होता है प्राइस स्टार्टिंग प्राइस 250 है उसका, लास्ट 450 है। సో మీరు ఎక్కడి నుంచి సార్ పెడన మచిలీపట్నం నుంచి వచ్చామండి, కృష్ణా డిస్టిక్. మనం అంతా కూడా కలంకారీ వెరైటీస్, టాప్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సార్ మన దగ్గర. వెరైటీస్ అంటే ఏం చెప్తారు ఎక్కడి నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది వచ్చేసి కలంకారీ కాటన్ శారీస్ వచ్చేసి 800 నుంచి స్టార్ట్ అవుతుందండి. టాప్స్ అలాగైతే గనక మనకి 400 నుంచి అలా స్టార్ట్ అవుతాయండి. కలంకారీ నైటీలు, డ్రెస్ మెటీరియల్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి కలంకారీ వెరైటీస్. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎలా ఉంటుంది ఇదంతా కూడా నేచురల్ డైయింగ్ ఉంటుందండి, కెమికల్ కలర్స్ కాదు. ఇదంతా కూడా కరక్కాయ పౌడర్ ఉడకబెట్టి ఫ్లవర్స్, వెజిటేబుల్స్ వాటితోటి మనం కలర్స్ తయారు చేస్తాం అనమాట. కాటన్ కూడా ప్యూర్ కాటన్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి స్వెట్ పీల్చుకునే విధంగా ఉంటుందండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అనమాట ఇదంతా కూడా. మీ దగ్గర ప్రత్యేకమైన కలెక్షన్స్ అంటే ఏం చూపిస్తారు ప్రత్యేకమైన కలెక్షన్ అంటే మనకి కలంకారీ కాటన్ శారీస్, సిల్క్ శారీస్, ఇలాగా చెన్నూరు సిల్క్ అని వస్తున్నాయండి ఇప్పుడు కలంకారీలోనే. ఇలా జరీ బార్డర్ అలాగా ఇప్పుడు కొత్తగా వస్తుందండి. ఇది వచ్చేసి నిజాం బార్డర్ అంటారండి. ఇది వచ్చేసి కంచి బార్డర్ అండి. ఇదంతా కూడా ఇప్పుడు ట్రెండీ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా. దీంట్లో కలర్స్, కాంబినేషన్స్, ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉంటాయి సార్. ఇంకా ఇవి వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ అండి. ఇది చిన్న బార్డర్ ఉంటుంది, ఇలాగా పెద్ద బార్డర్ కూడా ఉంటుంది. ఇవంతా కూడా మనకి 1800, 2200 అలాగా. అదే ఈ ఎగ్జిబిషన్ కాకుండా ఇవే కలెక్షన్స్ మీరు బయట తీసుకుంటే ఎంత అయితే అంటే ఏం చెప్తారు మాకు ఈ ఎగ్జిబిషన్ లో ఏంటంటే మేము డైరెక్ట్ ప్రోడక్ట్ సేల్ చేసుకోవడానికి వచ్చామండి. మామూలుగా మేము ఏదో ఎక్కువ ప్రాఫిట్ తీసుకుందాం అని కాదు, బయట కంటే కూడా మనకి రీజనబుల్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టాను సార్. ఇక్కడ ఎలా ఉంది సార్ ఇక్కడ ఖమ్మం రెస్పాన్స్ ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది సార్. హ్యాండ్లూమ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ బాగానే పెడుతున్నారు, సేల్ కూడా బాగానే అవుతుంది. అవునండి పెట్టాలి, హ్యాండ్లూమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. यूपी राजस्थान से हैं सर. राजस्थान से है सो आपका नाम रवि कुमार. ये बेडशीट्स का जो स्पेशल बोल रहे हैं ये हैंडलूम में आपका स्पेशलिटीज क्या है इसके लिए ये इसके लिए सर आता है, थोड़ा कॉस्टली भी पड़ता है लेकिन आइटम अच्छा रहता है. कभी कलर वगैरह नहीं जाता है, ना ये सिंक वगैरह भी नहीं होता है, धागा भी इसका ओपन नहीं होता है कभी भी. हैंडलूम का रहता है सर. तो कौन से रेंज से रहता है बाहर से शोरूम में जो देखते हैं उसका इसका फर्क बोले तो क्या बोलते शोरूम से और यहाँ से बहुत डिफरेंट है सर. शोरूम का प्राइस का डिफरेंस क्वालिटी का डिफरेंस या नहीं, प्राइस का डिफरेंट रहेगा. क्वालिटी तो थोड़ा शोरूम का अलग रहता है लेकिन क्वालिटी हमारा सबसे अच्छा रहता है सर. शोरूम से भी अच्छा यस क्वालिटी है. शोरूम में यही आइटम आपको 500-600 में मिलता है. हमारे पास 250-200 स्टार्टिंग रेट आ जाएगा. 50% की या 200-250 स्टार्टिंग रेट हो जाएगा. ఓకే సో హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ కూడా ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. చాలా చక్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో చాలా మంది సేల్స్ కూడా చాలా ఆదరిస్తున్నారని చెప్పొచ్చు. నైస్ నైస్ బోలియే ఆప్కా ఐటమ్స్ కే బారే మే. 350 ఉంది, అది ఓన్లీ కుట్టులు చాయ్ ఉందా, బట్టల చాయ్ కాదు, అది ఓన్లీ స్టిచింగ్ స్టిచ్చింగ్ ఛార్జీ మందం కూడా లేదు అని చెప్తున్నారు. అంతే. ఓకే, మీకు వచ్చిరని తెలియదు. కొంచెం హిందీ వాళ్ళే ఉంది. అది 250. సో 350 రూపాయలకి ఏమొస్తుంది చూడండి. షర్ట్, మంచి షర్ట్, ఖద్దర్ షర్ట్, క్వాలిటీ షర్ట్, ఒరిజినల్ కట్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. సో ఆప్కా ఖుద్ కా మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ ఉంది మొత్తం, అది హోల్సేల్ तेलुगु में थोड़ा अरे होलसेल इंग्लिश हिंदी बोलना. बोल आपका जो भी लैंग्वेज जो बोल. 250 का हाफ हैंड से 350 का फुल हैंड से, ओनली स्टिचिंग चार्ज बस. ओके ना. ये क्या है, ये कुर्ता हाफ हैंड అది జుబ్బా. జుబ్బా ఓకే. అది 450 పడతాయి. నేరుగా కస్టమర్స్ కి అమ్ముకునే విధంగా వీళ్ళందరూ తయారీదారులు ఎవరైతే ఉంటారో హస్తకళల్లో వాళ్ళందరినీ నేరుగా అమ్ముకునే ప్రయత్నంలో భాగంగా గత 20 సంవత్సరాలుగా ఇలా చేసుకుంటూ వస్తున్నారు వినోద్ గారు. అదే కాకుండా ఇందాక నేను చెప్తానన్నాను ఫుడ్ గురించి. ఫుడ్ అంటే లైక్ స్నాక్స్ ఐటమ్స్, ఇంట్లో మనం చేసుకునే పిండి పదార్థాలు లాంటివి. సో వాటిల్లో కూడా ఈయన దగ్గరుండి స్వచ్ఛంగా ఇళ్లలో చేయించిన వీటంటే మహిళలు అంటే ఇళ్లలో చేసే వాటిని కూడా మంచి అంటే సార్ ఫుడ్ ఐటమ్స్ లో కూడా మీరు మంచి స్టాల్స్ పెట్టారు, మంచి బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి మంచి ఐటమ్స్ కనిపిస్తా ఉన్నాయి. సో చెప్పండి మీ దగ్గర ఎలాంటి హోమ్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయంటే ఏం చెప్తారు? హోమ్ మేడ్ ఫుడ్స్ ఉంటాయి సార్ మన దగ్గర. పూతరేకులు దొరుకుతాయి, పూతరేకులు ఉంటాయి, మన వడియాలు దొరుకుతాయి. వడియాలు ఓకే. అవి నేను ఇందాక ఆలు చిప్స్ అనుకున్నా సార్. చూడండి సార్ వడియాలు అవి వడియాలని ఆలు చిప్స్ స్టైల్లో చేశారు. వడియాలు అవి ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ బుర్కుల్స్ అన్ని, బూందీ అని, బనానా చిప్స్. సో ఇవన్నీ కూడా హోమ్ మేడ్ అండి, ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన ఇంటిలో చేసిన పిండి వంటలు.
ఓకే, నైస్. సో వీటిని కూడా ఆయన మంచిగా ఆదరిస్తున్నారు, తీసుకొస్తున్నారు. 20 సంవత్సరాలుగా చేస్తున్నారు. వినోద్ గారు, వెరీ నైస్ అండి. మీరు ఇలానే హస్తకళల్ని ప్రోత్సహించండి. సో ఇలా ముందుకు తీసుకెళ్ళండి. ఎప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టినా మా వంతుగా మా సహకారం కళాకారులకి, హస్తకళలకి మేము ముందుండి ప్రోత్సహిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే అండి, చూశారు కదా.